ఓం 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 గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ్. లాస్ట్ క్లాస్ కి కంటిన్యూషన్. ఎపిడమిక్ డిసీజెస్ గురించి ఆవిడ డిస్కస్ చేస్తున్నారు. అగైన్ ఇన్ డిఫ్తీరియా, ఇప్పుడు డిఫ్తీరియా గురించి చెప్తున్నారు. అగైన్ ఇన్ డిఫ్తీరియా హోమియోపత్స్ హ్యావ్ సెంట్ ది throat swabs to the bacteriological laboratories for examination, and by the time the positive result came back, the throat had cleared up, the membrane had gone, and the case was cured. ఇవి ఈ డిఫ్తీరియా దగ్గరికి వచ్చేటప్పటికి హోమియోపతి డాక్టర్ దగ్గరికి వచ్చిన డిఫ్తీరియా పేషెంట్ ని టెస్ట్ కోసం ఆ థ్రోట్ స్వాబ్ ల్యాబొరేటరీకి పంపిస్తున్నారు ఎగ్జామ్ చేయమని, అంటే పాజిటివ్ నెగిటివ్ అని. ఆ రిజల్ట్ పాజిటివ్ వచ్చే టైంకి గొంతులో ఉన్నటువంటి ఆ ప్రాబ్లం అంతా మెంబ్రెన్ పోవడము, కేసు మొత్తం క్యూర్ అయిపోతుంది. దెర్ ఈజ్ ఏ స్టోరీ ఆఫ్ ఏ నర్స్ విత్ ఏ diphtheritic throat being sent to the fever hospital when her swab was positive after a dose of the indicated homeopathic remedy had been given. ఇక్కడ ఒక జరిగిన విషయం చెప్తున్నారు ఆవిడ. ఏమనంటే ఒక డిఫ్తీరియా వచ్చినటువంటి ఒక నర్స్ ని ఆ ఫీవర్ హాస్పిటల్ కి పంపించారు టెస్ట్ కోసం. ఏది హోమియోపతి మెడిసిన్ వేసిన తర్వాత. నెక్స్ట్ మార్నింగ్ ద మెడికల్ ఆఫీసర్ rang up the homeopathic hospital to enquire whether a mistake had not been made. There was no sign of any diphtheria. అంటే ఆయన నెక్స్ట్ డే హోమియోపతి హాస్పిటల్కి ఫోన్ చేశారు. అంటే మీరు ఏమన్నా కరెక్ట్గా పంపలేదా ఏంటి, రాంగ్గా ఏమన్నా పంపారా, అసలు డిఫ్తీరియా సిమ్టమ్సే లేవు, ఏమి సూచనలే కనిపించలేదని. హీ వాస్ దెన్ షోన్ ది పాజిటివ్ బ్యాక్టీరియాలజికల్ స్లైడ్. అప్పుడు ఆ డాక్టర్ ఇది ఇవిడికి డిఫ్తీరియా పాజిటివ్ వచ్చింది అని చెప్పారనమాట. హ్యాడ్ టు బిలీవ్ ది డయాగ్నోసిస్ విచ్ హ్యాడ్ బీన్ మేడ్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇట్. సో అది అంటే డయాగ్నోసిస్, అది డిఫ్తీరియా వచ్చిన పేషెంటే అంటానికి ఆధారాన్ని వీళ్ళు చూపించారంట. అంటే మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది నిజం, యూ హ్యావ్ టు బిలీవ్ అని చెప్పి. బిలీవ్ ఇన్ ద క్యూర్ ఆఫ్ ద డిసీజ్ బై హోమియోపతి. అంటే హోమియోపతిలో నివారణ అనేది అంత ఫాస్ట్ గా ఉంటుంది అనేది వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం అని వాళ్ళు చూపించారంట రిపోర్ట్. అంత ఫాస్ట్ గా తగ్గుతున్నాయి అంటే అక్కడ రిపోర్ట్ వచ్చే లోపు ఇక్కడ క్యూర్ అయిపోతుంది. అది whooping cough ఆల్సో కెన్ బి కట్ షార్ట్ బై హోమియోపతిక్ రెమెడీస్. ఇప్పుడు నెక్స్ట్ whooping cough గురించి ఎపిడమిక్స్ లో చెప్తున్నారు. whooping cough కూడా కట్ షార్ట్ అంటే హోమియోపతి మెడిసిన్స్ ద్వారా తక్కువ టైంలో తక్కువ తగ్గిపోయేలాగా ఉండే అవకాశం ఉంది. ఐ హావ్ సీన్ ఇట్ మెనీ టైమ్స్. దేర్ ఆర్ నో కాంప్లికేషన్స్ అండ్ ద చిల్డ్రన్ ఆఫ్టర్ 2 to 3 weeks ఆఫ్ whooping cough అండర్ దిస్ ట్రీట్మెంట్ లుక్ వెల్ అండ్ బోనీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే నేను చాలా కేసెస్ చూశాను. ఏది whooping cough తర్వాత కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా పిల్లలు 2-3 weeks లో చక్కగా చక్కగా దగ్గర తగ్గిపోయి బాగుంటున్నారట. ద హోమియోపతిక్ నోసోడ్ ఆర్ వ్యాక్సిన్ పర్టూసిన్
which is the French name for this nosode, works exceedingly well in the minute doses. ఆ టైంలో ఆ నోసోడ్ అనేది బాగా పనిచేసింది, పట్టూసిన్ అనేటువంటి నోసోడ్ ఇస్తే చాలా బాగా పనిచేసిందని చెప్తున్నారు. ఏది ఊపింగ్ కాఫ్ కి. ఐ హ్యావ్ గివెన్ ఇట్ ఇన్ సస్పెక్టెడ్ అండ్ యాక్చువల్లీ డిఫైన్డ్ కేసెస్. అంటే ఇంకా ఆవిడ ఏంటి, వీళ్ళకి కోరింత దగ్గేమో అనే అనుమానం కలిగినటువంటి వాళ్ళకి ఇది డయాగ్నోస్ ఊపింగ్ కాఫే అండ్ డయాగ్నోస్ అయిన వాళ్ళకి కూడా ఇప్పుడు యూజ్ చేశారు ఆ మందు. ఐ హ్యావ్ ట్రైడ్ ఇట్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ టు ప్రివెంట్ ఏ ఫర్దర్ స్ప్రెడ్ అండ్ సక్సీడెడ్ సెవెరల్ టైమ్స్ ఇన్ లిమిటింగ్ థ్రెటనింగ్ అవుట్ బ్రేక్స్ టు ది ఫస్ట్ 1 or 2 కేసెస్. ఇంకా ఇవిడ ఏం చేశారు, కొన్ని ఇన్స్టిట్యూషన్లకి ఈ మందుని ప్రివెంట్ చేయడానికి అన్నట్టుగా పంపించారంట. సో ఆ విధంగా ఆ, చాలా కేసెస్ ని ఆవిడలాగా బయటికి రాకుండా కొన్ని కేసెస్ ని అలా లిమిట్ చేయగలిగారు. దోస్ ఇరిటేటింగ్ అండ్ అంటే మనం వేసాం కదా అప్పుడు కరోనా టైంలో కూడా, ఇంట్లో ఒకరికి వస్తే మిగతా వాళ్ళకి రాకుండా కరోనా వేసాం కదా, ఆ విధంగా. దోస్ ఇరిటేటింగ్ అండ్ లింగరింగ్ కేసెస్ వేర్ ద ఊప్ పర్సిస్ట్ లాంగ్ ఆఫ్టర్ ది కస్టమరీ 6 weeks and which as the old wives have it will not stop until May is out. Clear up rapidly after a few doses of Pertusin in the 12th or 30th. అంటే వీళ్ళు ఇప్పుడు ఊపింగ్ కాఫ్ వచ్చి ఆ వేవ్ అంతా అంటే ఆ ఎపిసోడ్ పోయిన తర్వాత కూడా, అంటే ఆ వచ్చి జబ్బు తగ్గిన తర్వాత కూడా ఆ ఊపు ఆ కోరింతగా దగ్గు వస్తుంది చూడండి, అది ఏదైతే ఉంటుందో 6 weeks తర్వాత, మామూలుగా అయితే లాంగ్ ఆఫ్టర్ ద కస్టమరీ 6 weeks అది ఇంకా ఉంటుంది 6 weeks వరకు, ఏది అలోపతి వాడినప్పుడు. కానీ ఇక్కడ పట్టూసిన అటువంటి వాళ్ళల్లో కనుక, అంటే వాళ్ళు అలోపతి వాడారు, అది తగ్గింది, ఆ ఊపు అనేది ఇంకా ఉండిపోయింది, అలాంటి కేసెస్ లో కూడా ఈ మందు కనుక 12th or 30th లో వేస్తే ఫ్యూ డోసెస్ మంచిగా రికవర్ అయిపోయారట, తగ్గిపోయింది. సో ఇట్ వర్క్స్ ఇన్ ఆల్ స్టేజెస్ ఆఫ్ ద డిసీజ్. ఈ విధంగా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇది ఏ స్టేజ్ లో ఉన్నటువంటి డిసీజ్ అని తగ్గిస్తుంది. అంటే రాబోయే ముందు వేసినా తగ్గిస్తుంది, రాకుండా చేస్తుంది, వచ్చినాక వేస్తే తగ్గిస్తుంది, తక్కువ టైంలో తగ్గిపోతుంది. ఆ ఊపు ఉండిపోయినటువంటి వాళ్ళలో 6 weeks రికవరీకి టైం పట్టే దాంట్లో కూడా ఇది వేస్తే అది తొందరగా తగ్గిపోతుంది అని వాళ్ళు కనుక్కున్నారు. ఇట్ ప్రివెంట్స్, ఇట్ షార్టన్స్, ఇట్ ప్రివెంట్స్, ఇట్ షార్టన్స్ అండ్ ఆల్సో స్టాప్స్ లేట్ సీక్వెల్. అదే ఇప్పుడు మనం చెప్పుకుందే, అంటే రాకుండా నివారిస్తుంది, వచ్చితే తొందరగా తగ్గిస్తుంది, ఇంకా దాని తర్వాత ఊపింగ్ కాఫ్ తర్వాత వచ్చేటువంటి సీక్వెల్ ఏదైతే ఉందో ఆ వ్యాధి యొక్క సీక్వెల్ ని కూడా తగ్గించేస్తుంది. ఇట్ గోస్ వెల్ విత్ అదర్ whooping cough remedies which may be needed as specific indications arise. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇప్పుడు చెప్పారు కదా పట్టూసిన అని, రేపు పొద్దున అన్నిటికీ అదే కొట్టుపేట కొడేస్తా అంటే కాదని చెప్తున్నారు ఆవిడ, మనలాంటి వాళ్ళు ఇలా ఉంటామని. ఏం చెప్తున్నారు ఆవిడ, ఊపింగ్ కాఫ్ రెమెడీస్ కొన్ని ఉన్నాయి, దీంతో పాటు స్పెసిఫిక్ గా పలానా డ్రగ్గే కి సంబంధించిన ఇండికేషన్స్ కనుక వీళ్ళల్లో డెవలప్ అయితే ఆ డ్రగ్ నే వేయమని చెప్తున్నారు. అండ్ ఇఫ్ యూ బిగిన్ ద కంట్రోల్ ఆఫ్ దిస్ డిసీజ్ విత్ దిస్ నోసోడ్, బ్రాంకోనిమోనియా డజంట్ అరైజ్ విచ్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఫ్యాటల్ కాంప్లికేషన్ అండర్ ఆర్థోడాక్స్ ట్రీట్మెంట్. అంటే యూజువల్ గా ఊపింగ్ కాఫ్ తగ్గిన తర్వాత బ్రాంకో నిమోనియా అనేది వచ్చేస్తుంది. అయితే ఆ మొదట్లో కనుక నువ్వు ఆ డిసీజ్ ని ఈ నోసోడ్ వేసి కంట్రోల్ చేస్తే బ్రాంకో నిమోనియా అనేది రాకుండా ఉంటుంది. ఈ బ్రాంకో నిమోనియా వచ్చి అలోపతి ట్రీట్మెంట్ ఊపింగ్ కాఫ్ లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కింద వచ్చి అది చావుకు దారితీసే కాంప్లికేషన్. అయితే ఇది ముందు వేయడం వలన పర్టూసిన్ అనేది అది రాకుండా నివారించింది. ద ఇంటెన్స్ టిక్లింగ్ ఆఫ్ ఫాసెస్ అండ్ ట్రెకియా which precedes the cough is soon lessened. The vomiting and nausea at the end of the cough is as a rule controlled within a week or two. అంటే విపరీతంగా ఆ ఫాసెస్ అంటే చెప్పాను కదా, పైన యూ షేప్ లో లోపల వైపు ఉంటాయని, ఆ గుహలాగా ఉంటుంది కదా అది, అవి కానీ దురద విపరీతంగా ఆ ట్రెకియా గాలిగుట్టం అంతా కూడా అలాగే వచ్చేసి దగ్గు వచ్చేస్తూ ఉంటుంది. ఆ దాన్ని తగ్గిస్తుంది హోమియో మెడిసిన్. ఈజ్ లెసెండ్. మళ్ళీ వామిటింగ్, వికారంగా ఉండడము, దగ్గి వికారంగా ఉండి వాంతి అయిపోవడము, ఇవన్నీ కూడా ఒక వారము
2 వారాల లోపు సెట్ అయిపోయిందిట. అండ్ యాజ్ ఏ రిజల్ట్ ద మెటబాలిజం ఈజ్ నాట్ ఇంటర్ఫియర్డ్ విత్ అండ్ లాస్ ఆఫ్ వెయిట్ అండ్ వేస్టింగ్ డజంట్ టేక్ ప్లేస్. దీనివల్ల ఏమైంది, ఆ మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవ్వకుండా వెయిట్ తగ్గిపోవటము, చిక్కిపోవటము ఇవన్నీ లేకుండా పోయినట హోమియోపతి మందు వాడటం వల్ల. విచ్ వుడ్ రాబ్ ఊపింగ్ కాఫ్ ఆఫ్ నియర్లీ ఆల్ ఇట్స్ టెర్రర్స్. అంటే అది హరించుకుపోయింది, దొంగతనం చేసింది అన్నట్టుగా. అంటే ఆ మెడిసిన్ అనేది, హోమియోపతిక్ మెడిసిన్ ఏం చేస్తుంది, ఆ ఊపింగ్ కాఫ్ తాలూకు ఏవైతే భయాలు, అంటే ఏవైతే మనకి వణుకు పుట్టించేటువంటి ఎఫెక్ట్స్ అవి దానికి సంబంధించినవి ఏ ఉన్నాయో వాటన్నింటినీ కూడా హరించుకుపోయింది, తీసుకెళ్ళిపోయింది అని చెప్తున్నారు. ఇన్ సమ్ ఎర్లీ కేసెస్ ఐ హ్యావ్ గివెన్ 1 dose of Drosera 30 or 200 potency and the disease stopped with miraculous suddenness. అది అంటే ఇంకా కొన్ని కొన్ని కేసెస్ లో, కొన్ని ఎర్లీగా వచ్చేటువంటి కేసెస్ లో కొన్ని డ్రోసిరా 30 ఆ 200 కూడా అవసరమైంది. ఆ మందు వేయటం వల్ల అది మిరాక్యులస్ గా సడన్ గా ఆ వచ్చేదాన్ని ఆపేసింది. చీఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డ్రోసిరా, ఇప్పుడు ఏ బేసిస్ మీద డ్రోసిరా వేశాననేది ఆవిడ చెప్తున్నారు చూడండి. స్పాస్మోడిక్ కాఫ్, frequent spells of barking cough, worse evenings and after midnight, vomits if he cannot bring up even a little phlegm, and violent tickling cough in larynx. ఏంటి స్పాస్మోడిక్ కాఫ్ అంటే తెరలుగా వచ్చేటువంటి బార్కింగ్ టైప్ ఆఫ్ కాఫ్, ఈవినింగ్స్ అగ్రవేషన్ ఉంటుంది అర్ధరాత్రి, ఇంకా కొంచెం ఫ్లమ్ని వామిట్స్ ఇఫ్ ఆ ఫ్లమ్ కనుక బయటికి రాకపోతే వామిటింగ్ చేసుకుంటాడు. ఆ లోపల అంతా ఏదో ఒక టిక్లింగ్ సెన్సేషన్ తో ఆ స్వరపేటిక అంతా కూడా ఆ ఊపింగ్ కాఫ్ లాగా వచ్చేస్తూ ఉంటుంది. సమ్ కేసెస్ హ్యావ్ స్లైట్లీ డిఫరెంట్ సిమ్టమ్స్, కొన్ని కేసులకి కొన్ని డిఫరెంట్ గా ఉన్నాయి సిమ్టమ్స్. అండ్ దెన్ అదర్ రెమెడీస్ ఆర్ రిక్వైర్డ్. అటువంటి వాళ్ళకి వేరే సిమ్టమ్స్ ఉన్నాయి, వేరే డ్రగ్ ఎడికెట్ అదే వేశారట. బట్ పర్టూసిన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యాజ్ నియర్ స్పెసిఫిక్ యాజ్ కెన్ బి ఫౌండ్ ఇన్ ఇట్. కానీ ఈ పర్టూసిన్ అనేది ఆల్మోస్ట్ చాలా స్పెసిఫిక్ లాగా పనిచేస్తుందని చెప్తారు. అది అంటే ఇక్కడ నేను ఒక కేసు డ్రోసరా వేయడం వేశాను నేనే. అది ఒక పిల్లవాడికి చెప్పాను ఈ కేసు కూడా. 1.5 year 2 years ఉంటాయి వాడికి దగ్గు వస్తే ఆ ఊపింగ్ కాఫ్ ఇలా ఉంటుందా అన్నట్టు, ఇంకోటి చనిపోతాడేమో అన్నట్టుగా ఉండేది. దగ్గలేక వాడు దగ్గలేకపోతున్నాను అనేవాడు. నైట్ కూర్చోబెట్టేసేవాడు వాళ్ళ అమ్మని, పాపం దగ్గి అసలు అది మనకి ఒక నిమిషం అరేలియారా అనిపించింది. కానీ వాడు ఎలా అంటే దగ్గి అని తీసుకుని మళ్ళీ దగ్గేస్తూ ఉంటాడు. అంటే గుక్క తిప్పుకోలేకపోతాడు అనమాట. ఆ గుక్క ఎక్కడైనా ఆగిపోతుందేమో అని భయం వేస్తుంది. ఆ టైప్ లో ఉండేది. డ్రోసరా వేస్తే వెంటనే ఇంటెన్సిటీ అనేది నెక్స్ట్ డే తగ్గి ఒక టూ 3 days లో నార్మల్ గా వచ్చేసాడు, చాలా వరకు తగ్గిపోయింది. తర్వాత మళ్ళీ రాకుండా కాన్స్టిట్యూషన్ వేసాం అనుకోండి. నేను చూసిన డ్రోసరా బాగా సఫర్ అవుతారు వాళ్ళు. నెక్స్ట్ మమ్స్ కౌదబెల్లు ఈజ్ ఎనదర్ ఎపిడమిక్ డిసీజ్ విచ్ కెన్ బి వెరీ అన్ప్లెజెంట్. అంటే ఆ మమ్స్ అనేది కూడా ఒక ఎపిడమిక్ డిసీజే, అంటువ్యాధి. No medicine is required according to the textbooks, even though there may be serious complications and fatal cases have occurred. అంటే యూజువల్ గా దానికి మెడిసిన్ ఏమి అవసరం లేదు అని చెప్తారు టెక్స్ట్ బుక్స్ లో. ఏమైనా సీరియస్ కాంప్లికేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఫ్యాటల్ కేసెస్ కూడా ఉంటాయి అన్నమాట. కొన్ని అంటే చావుకు దారి తీసినవి కూడా ఉన్నాయి మమ్స్ వల్ల. ద బెస్ట్ ట్రీట్మెంట్ ఐ నో ఫర్ ఇట్ హోమియోపతికల్లీ ఈజ్ ద రెమెడీ highly praised by Dr. Burnett. This is pilocarpine, which given in the 6th dilution 2 or 3 times daily reduces the temperature in 24 to 36 hours and diminishes the swelling of the parotid gland in 48 to 72 hours, so that before the week is out, the parotid gland is normal again. అంటే అవి వచ్చి అవే తగ్గిపోతాయి అని వదిలేస్తారు. వదిలేయచ్చు, ఏమవ్వదు కొనా, కానీ చావుకు దారితీసిన కేసులు కూడా ఉన్నాయి. కానీ బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఆవిడ హోమియోపతి రెమెడీ వేసి అంటే బాగా మెచ్చుకోదగినట్టుగా ట్రీట్ చేసిన డాక్టర్ బర్నెట్ అని ఆయన పైలోకార్పిన్ అనేది యూజ్ చేశారు 6 పొటెన్షియల్.
2-3 టైమ్స్ డైలీ వేస్తే టెంపరేచర్ తగ్గింది. ఒక 1 or 2 డేస్లో 1.5 డేలో మొత్తం ఆ వాపు తగ్గిపోయింది. గ్లాండ్ అంతా కూడా 48 అవర్స్లో 72 అవర్స్ 3 డేస్లో వాపు కూడా తగ్గిపోయి పెయిన్ తగ్గిపోయి 1 వీక్ అవ్వకుండానే మొత్తం అంతా పెరిటరీ గ్లాండ్ అంతా నార్మల్కి వచ్చేస్తుందని చెప్తున్నారు. మామూలుగా అయితే 1 వీక్ పైన పడుతుంది. Pilocarpine is almost a specific for mumps and acts as an organ remedy on the parotid and sweat glands. ఈ పైలోకార్పిన్ అనేది మమ్స్ లో చాలా స్పెసిఫిక్ లా పనిచేస్తుంది. అంటే ఇది ఆర్గాన్ రెమెడీ అనమాట. పెరోటిడ్ అనే పెరోటిడ్ స్వెట్ గ్లాండ్స్ మీద పనిచేస్తుంది. వీ హ్యావ్ బీన్ త్రూ ద త్రూ అన్ ఎక్స్టెన్సివ్ దో మైల్డ్ epidemic since July 1937 and all the 30 odd cases seen responded in the manner described. జూలైలో 1937 ఒక 30 and odd cases ఉన్నాయట. ఇవన్నీ కూడా హోమియోతో వేస్తే అసలు రెస్పాండ్ అయ్యి బాగా తగ్గినాయి. దేర్ వర్ నో కాంప్లికేషన్స్ ఇన్ దిస్ సిరీస్. ఈ మందు హోమియో మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత అసలు ఏమీ కూడా కాంప్లికేషన్స్ అనేవి లేకుండా తగ్గిపోయినట్టు. Last but not least, there is pneumonia, one of the diseases specifically mentioned by the objectors to homeopathic treatment as being beyond the ken of the heretics. అంటే ఎవరైతే ఇది కూడా న్యూమోనియా అనేది కూడా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది చెయ్యకూడదు అని అబ్జెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అది చాలా సీరియస్ కండిషన్ అని వాళ్ళ ఉద్దేశం. Professor Osler, in his Principles and Practice of Medicine, says that pneumonia is the most fatal of all acute diseases. ఈ ప్రొఫెసర్ గారు ఏం చెప్పారంటే ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్ అనే బుక్లో దాంట్లో న్యూమోనియా అనేది అన్ని తరుణ వ్యాధుల్లో కూడా ఫ్యాటల్ అంటే ప్రాణ ప్రమాదమైనది, ప్రాణ ప్రమాదానికి తీసుకెళ్తుంది అనేది ఆయన చెప్పారు. కిల్లింగ్ మోర్ దాన్ డిఫ్తీరియా, అంటే డిఫ్తీరియాలో కంటే ఈ న్యూమోనియాలో ఎక్కువ మంది చనిపోతారండి. అవుట్ ర్యాంకింగ్ ఈవెన్ కన్సంప్షన్ యాజ్ ఏ కాజ్ ఆఫ్ డెత్. లాస్ట్ కైనా కన్సంప్షన్ లంగ్స్ ఎఫెక్ట్ అయిపోయి చావుకి దారితీస్తుంది అని చెప్పారు ఆయన. మోర్టాలిటీ రేంజెస్ ఫ్రమ్ 20 to 40% ఇన్ ఆర్థోడాక్స్ హాస్పిటల్స్. అంటే 100లో 20 నుంచి 40 మంది దాకా చనిపోయారు అలోపతి ట్రీట్మెంట్ ద్వారా. అండ్ ఇట్ ఈజ్ స్పెసిఫికల్లీ సెడ్ దట్ pneumonia is self-limited disease which can neither be aborted nor cut short by any known means at our command. And again, there is no specific treatment for pneumonia. ఇంకా వాళ్ళు ఏం చెప్పారు అంటే ఆర్థోడాక్స్ హాస్పిటల్స్లో న్యూమోనియా అనేది దానంతటి తగ్గాల్సిందే, దాన్ని తగ్గించడం కానీ తక్కువ టైంలో తగ్గించుకోవడం అలాంటి తగ్గించే అవకాశాలు లేవు. దీనికి స్పెషల్గా ఈ మందులు వేస్తేనే న్యూమోనియా తగ్గుతుంది అనేటువంటిది కూడా లేదు అని చెప్పారు. We were taught in Edinburgh that the physician was of very little use at the bedside of a pneumonia patient. ఇంకా ఈ డాక్టర్ ఏం చెప్పారంటే డాక్టర్ పెద్దగా బెడ్ సైడ్ అంటే బెడ్ రిడెన్ అయ్యి అంటే హాస్పిటల్లో ఐపీ అంటారు కదా, ఇంటర్నల్ పేషెంట్స్ అంటే లోపల జాయిన్ అయిన వాళ్ళకి డాక్టర్ పెద్దగా అవసరం ఉండదు. ఎందుకంటే దట్ ఇట్ ఆల్ డిపెండెడ్ ఆన్ ద నర్స్ మీద డిపెండ్ అయ్యి, అంటే వాళ్ళు ఇచ్చే నర్సింగ్ బాగా చేయటము, ఫుడ్ అది టైం గబగబా పెట్టడము, ఇవన్నీ చేయడం ద్వారానే వీళ్ళు ఎక్కువ రికవర్ అయిపోతారు డాక్టర్ కంటే. ఎందుకంటే అక్కడ వాళ్ళకి పెద్దగా దానికంటూ స్పెసిఫిక్ గా ఈ మెడిసిన్స్ వాడాలి అనేది ఏమీ లేవు కాబట్టి. గుడ్ నర్సింగ్ పుల్డ్ ఏ పేషెంట్ త్రూ నాట్ ది డాక్టర్స్ మెడిసిన్స్. అంటే నర్సింగ్ అనేది బాగా చేయడం వల్ల పేషెంట్ ఇంప్రూవ్ అవుతాడే కానీ డాక్టర్స్ మెడిసిన్స్ వల్ల కాదు అని వాళ్ళు చెప్పారు. వాట్ ఏ టు డూ దేర్ వాస్ విత్ ఏ న్యూమోనియా కేస్ ఇన్ ది వార్డ్స్. స్పెషల్ నర్సెస్ అప్పుడు ఏం చేయాలి అని చెప్పి చేశారు. న్యూమోనియా వార్డ్స్ లో జాయిన్ అయినటువంటి వాళ్ళ ఐపీ పేషెంట్స్ ని స్పెషల్ నర్సెస్ వర్ పుట్ ఆన్ అండ్ రిలీవ్డ్ ఎవ్రీ 2 to 3 hours అండ్ ఈచ్ నర్స్ లుక్డ్ ఆఫ్టర్ ది వన్ కేస్ ఓన్లీ. ఒక్కొక్క నర్సు ఒక్కటే కేసును చూసుకునేలాగా వాళ్ళు ప్లాన్ చేశారట. హాఫ్ అవర్లీ ఫీడ్స్ వర్ గివెన్, అంటే అరగంటకి ఏదో ఫుడ్ పెట్టడం.
religiously charted. The patient's strength had to be kept up and supported. అంటే పేషెంట్స్ మళ్ళీ మానసికంగా వీక్ అయిపోకుండా ఫిజికల్ గా కూడా బలం పోకుండా ఆ సపోర్ట్ చేయడం కోసమని వాళ్ళని పెట్టారు. వాట్ ఏ ట్రయంఫ్ ఇట్ వాస్ ఫర్ ది నర్స్ వెన్ ఆన్ ద 9th డే ద క్రైసిస్ అక్కడ్. అంటే మొత్తానికి ఆ నర్సు ఎవరైతే వాళ్ళు నర్సింగ్ చేశారో వాళ్ళ వల్ల 9వ రోజుకి వీళ్ళకి తగ్గిందిట. అంటే ఆ సంకటం అనేది తగ్గిపోయింది. ద పేషెంట్స్ అంటే ఆ జబ్బు వచ్చిన దగ్గర నుంచి 9వ రోజు. అండ్ ద పేషెంట్స్ టెంపరేచర్ డ్రాప్డ్, పేషెంట్ యొక్క టెంపరేచర్ తగ్గిపోయింది. ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీబడి వాజ్ పుష్డ్ ఇన్ ద వార్డ్ డ్యూరింగ్ దీస్ క్రూషియల్ మూమెంట్స్. అంటే ఈ ఈ 9 రోజులు కూడా ఆ వార్డ్ లో అంతా కూడా సైలెంట్ అయిపోయింది. ఇతను చాలా సఫర్ అవుతున్నాడు కదా, ఈ కేసు ఏమవుతుందో అన్నట్టు. వెన్ ఐ వాజ్ హౌస్ ఫిజిషియన్ ఇన్ ఏ homeopathic hospital, I told the visiting physician with bated breath that a case of right-sided pneumonia had been admitted to the ward. అంటే ఈవిడ చెప్తున్నారు ఏమంటే హౌస్ సర్జన్ చేసేటప్పుడు అప్పుడు హోమియోపతి హాస్పిటల్లో హౌస్ సర్జన్ చేసేటప్పుడు ఆ, ఒక ఒక డాక్టర్ ఉంటారు కదా, ఆ పేషెంట్స్ చూసేటువంటి ఐపీ పేషెంట్స్ చూసే డాక్టర్తో ఈవిడ చెప్పారట. అంటే ఊపిరి బెగ్గబట్టి అంటే చాలా భయంతో ఏమని చెప్పారంటే, ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యాడు, రైట్ సైడర్ న్యూమోనియా పేషెంట్ వార్డ్ లో జాయిన్ అయ్యారని చెప్పి. అండ్ వాజ్ మోర్ దాన్ షాక్డ్ దట్ హీ డిడ్ ఇట్ యాజ్ క్వైట్ యాన్ ఆర్డినరీ అకరెన్స్. ఇంకా షాక్ గురి చేసింది ఏంటంటే, ఆశ్చర్యపరిచింది ఏంటంటే అతను ఒక మామూలు కేసు ట్రీట్ చేసినట్టుగా తీసి చేశారు. అండ్ ఐ డిడ్ నాట్ బిలీవ్ హిమ్ వెన్ హీ చీర్ఫుల్లీ సెడ్ వీ షల్ క్యూర్ హర్ ఇన్ లెస్ దాన్ ఎ వీక్. ఆయన ఏమన్నారంటే, ఏం పర్వాలేదులే, కంగారు పడకు, ఒక వారం రోజుల్లోపే తగ్గించేద్దాము అని చెప్తే నవ్వుతూ చెప్పాట. కానీ ఈవిడ ఆయన చెప్పిన దాన్ని అప్పుడు బిలీవ్ చేయలేదు, నమ్మలేదు. ఆ అంటే అంత సీరియస్ కండిషన్ కదా, న్యూమోనియా అంటే సీరియస్ డిసీజ్ కదా అని. అండ్ హీ స్పోక్ ది ట్రూత్, కానీ అతను నిజమే చెప్పాడు. ఇన్ 5 days ద క్రైసిస్ అక్కర్డ్ అండ్ ద పేషెంట్ వెంట్ అవుట్ వెరీ షార్ట్లీ ఆఫ్టర్వర్డ్స్. 5 రోజుల్లో మొత్తం సెట్ అయిపోయింది హెల్త్. ఐ డు నాట్ ప్రిటెండ్ టు బి అన్ అథారిటీ ఆన్ న్యూమోనియా. అంటే లేనిది ఉన్నట్టు చెప్పాల్సిన ఇదేమీ లేదు. బట్ ద 6 cases ఆఫ్ న్యూమోనియా ఐ లుక్డ్ ఆఫ్టర్ ఇన్ మై ప్రాక్టీస్ ఆల్ సర్వైవ్డ్. అంటే ఆవిడ 6 కేసులు న్యూమోనియా చూసారు, అవన్నీ కూడా సర్వైవ్ అయ్యారట పేషెంట్స్. సో ద పర్సంటేజ్ సేవ్డ్ అండర్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ వాజ్ 100%. అది చూసారా. ఆర్ పర్హాప్స్ ఐ వాజ్ పర్టికులర్లీ లక్కీ and my 6 cases all belong to the category of 80 out of every 100 that survive treatment. అంతలాగా ఈవిడ అదృష్టవంతురాలు నేను. 6 కేసెస్ ఇవన్నీ కూడా సెట్ తగ్గిపోయి వెళ్ళారు. బట్ దే డి నాట్ హ్యావ్ ఎనీ స్పెషల్ నర్సింగ్. అలా అని వాళ్ళ కోసం అంతకుముందు వీళ్ళు చెప్పినట్టు డాక్టర్స్ చెప్పినట్టు స్పెషల్ గా ఒక నర్సును పెట్టడం ఇవన్నీ ఏమీ నేను చేయలేదు. దీస్ పీపుల్ వర్ టూ పూర్, వీళ్ళు చాలా పేదవాళ్ళు. వన్ కుడ్ ఓన్లీ సెండ్ ఇన్ ఏ డిస్ట్రిక్ట్ నర్స్ నైట్ అండ్ మార్నింగ్, సో దే వర్ నాట్ సేవ్డ్ బై గుడ్ నర్సింగ్. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఆ గుడ్ నర్సింగ్ వల్ల వీళ్ళు సేవ్ అవ్వబడలేదు. సర్వైవల్ వాజ్ డ్యూ టు ది యాక్షన్ ఆఫ్ ద హోమియోపతిక్ మెడికామెంట్స్ దే రిసీవ్డ్. దేని వల్ల వీళ్ళకి బెటర్ అయింది, తీసుకున్నటువంటి లేకపోతే డాక్టర్ చేత ప్రిస్క్రైబ్ చేయబడినటువంటి హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం ద్వారా వీళ్ళకి బెటర్ అయింది అని తెలుసుకోగలిగారు. Before me lies a book by two homeopathic physicians, Dr. A and T. Pulford of Toledo in Ohio, America, called Homeopathic Leaders in Pneumonia. వీళ్ళిద్దరిని కూడా హోమియోపతిక్ లీడర్స్, న్యూమోనియా ట్రీట్ చేసేటువంటి వాళ్ళు ఈ హోమియోపతిక్ డాక్టర్స్ అని చాలా మంచి పేరున్న వాళ్ళు వీళ్ళు. దే స్టేట్ ఇన్ దేర్ ప్రిఫేస్ దట్ దే హ్యావ్ బీన్ ట్రీటింగ్ 242 కేసెస్ ఆఫ్ న్యూమోనియా. వాళ్ళు ఏం చెప్పారంటే 242 కేసెస్ న్యూమోనియా అని కేసెస్ మేము ట్రీట్ చేసాం. ఆఫ్ ఆల్ టైప్స్ అండ్ డిగ్రీస్ ఆఫ్ సివియారిటీ. అంటే ఏదో ఎర్లీ స్టేజ్ లో ఉన్న వాళ్ళని కాదు, అన్ని రకాలవి ఉన్నాయి. సీరియస్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు, మీడియం గా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, సివియర్ గా కాంప్లికేటెడ్ గా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ట్రీట్ చేసిన కేసెస్ లో.
some coming directly from and others having been confirmed in the diagnosis by allopathy with but 3 deaths. అంటే వీళ్ళు డైరెక్ట్ గా కొంతమంది వచ్చారు అదే జబ్బు న్యూమోనియాతో, కొంతమంది అలోపతి వాడొచ్చారు, కొంతమంది డాక్టర్స్ తో డయాగ్నోస్ చేయించుకోబడి వచ్చారు. అంటే ఒక ముగ్గురే చనిపోయారు, బట్ 3 deaths, ఏ రేట్ ఆఫ్ 1.4%. దే సే దట్ దే కెన్ హార్డ్లీ అండర్స్టాండ్ ఏ ఫిక్స్డ్ మినిమం డెత్ రేట్ ఆఫ్ 25%, మచ్ లెస్ ఏ maximum డెత్ రేట్ ఆఫ్ 95%. ఇన్ ఏ డిసీజ్ యాజ్ రెడీలీ ఎమినబుల్ టు ద ప్రాపర్ రెమెడీ యాజ్. ఈ న్యూమోనియాలో హోమియోపతిక్ మెడిసిన్ వాడడం వల్ల 95% మంది చనిపోతారు అన్నదల్లా అది చాలా తగ్గించగలిగారు. You can believe it or not, but seeing is believing. One has seen pneumonia cases having the crisis as early as the 3rd day and none were later than the 5th day. అంటే ఎంత సీరియస్ కండిషన్స్ లో న్యూమోనియాతో వచ్చినప్పటికీ కూడా ఆ మూడో రోజు లేదా 5వ రోజు కల్లా మొత్తం తగ్గిపోయి వెళ్ళిపోయి, ఒక్కళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదట, తగ్గిపోయి వెళ్ళిపోయేవాళ్ళట. సో ఓస్లర్ ఈజ్ ప్రూవ్డ్ రాంగ్. అంటే ఈయన ఏం చెప్పారు, ఓస్లర్ అనేది క్యూర్ కాదు, కట్ షాట్ చేయలేము, ఇవన్నీ చెప్పారు కదా ఆయన. అప్పుడు ఆయన రాంగ్, ఆయన చెప్పింది అనేది ప్రూవ్ చేయబడింది. ఎలాగా, న్యూమోనియా ఈస్ అండ్ కెన్ బి లిమిటెడ్ అండ్ కెన్ బి కట్ షార్ట్ బై ద కరెక్ట్లీ ఇండికేటెడ్ రెమెడీ. కరెక్ట్ గా ఇండికేట్ అయినటువంటి మెడిసిన్ వేయడం ద్వారా తక్కువ టైంలో తగ్గించగలగడం అనేది జరిగింది అని తెలుసుకున్నారు. ఆర్థోడాక్స్ మెడిసిన్ హ్యాస్ ఎట్ లాస్ట్ స్కోర్డ్ ఏ బుల్ ఇన్ న్యూమోనియా అండ్ కెన్ triumphantly point to the reduction in the death rate of pneumonia since the use of various sulfonamide preparations from the old rate of 20 to 40 deaths per 100 people attack to the latest figures of 8%. అంటే వీళ్ళు ట్రీట్ చేసినటువంటి అలోపతి వాళ్ళు సల్ఫోనమైడ్ ప్రిపరేషన్స్ తో ట్రీట్ చేస్తే అటువంటి మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల డెత్ రేట్ ఏమైంది, 100కి 20 మంది టు 40 మంది చనిపోయారు. అంటే 8% డెత్ రేట్ ఉంది. ఏ గ్రేట్ అచీవ్మెంట్ ఐ అడ్మిట్, బట్ their results are still not as good as the highest results amongst the cases of pneumonia treated at the homeopathic hospitals. ఇంకా చెప్పాలి అంటే హోమియోపతి హాస్పిటల్లో ఇంతకంటే బెటర్ గా ట్రీట్ చేయగలిగారు. ఇన్ ఏ సిరీస్ ఆఫ్ 24,000 కేసెస్ ట్రీటెడ్ అట్ దీస్ హాస్పిటల్స్ ది హైయెస్ట్ డెత్ రేట్ వాజ్ జస్ట్ అబౌట్ 5%. అంటే 24,000 కేసెస్ ట్రీట్ చేయగలిగారు హోమియోపతి హాస్పిటల్స్ లో, దాంట్లో డెత్ రేట్ ఎంత ఉందండి, 5% ఉంది. అండ్ దీస్ ఇన్క్లూడెడ్ కేసెస్ ట్రీటెడ్ విత్ సీరమ్స్ అండ్ ద ప్యూర్లీ హోమియోపతికల్లీ treated cases showed a death rate of 3%. And one homeopathic doctor achieved a death rate of 1.5%. A series of several hundred cases. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే హోమియోపతిక్ గా ట్రీట్ చేసినటువంటి కేసెస్ లో డెత్ రేట్ బాగా తగ్గిపోయింది, అందుకే 3 చొప్పున చనిపోయారు తప్ప. ఇంకా ఒక డాక్టర్ అయితే 1.5%, అంటే 100 మందిలో ఒకళ్ళు లేదా ఇద్దరే చనిపోగలిగేట్టుగా అంత బాగా ట్రీట్ చేశారు అని చెప్తారు. క్లాస్ ఆపుతాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీష్. గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు